కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు అక్రమ మద్యాన్ని అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ ధ్వంసం చేశారు. ఎమ్మిగనూరు చెక్పోస్టు సమీపంలో దాడులు నిర్వహించారు. ఈ తనిఖీలో 83 కేసుల్లో అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు. అక్రమ మద్యానికి పాల్పడితే జైలు శిక్ష తప్పదని, అక్రమ మద్యంపై దాడులు నిరంతరం కొనసాగిస్తామని, ఎటువంటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. పేరు వినోద్ కుమార్, అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్, కర్నూలు జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో. కర్నూలు జిల్లా ఎస్పీ గారు మరియు అడిషనల్ ఎస్పీ గారి నిరంతర ఆదేశాల మేరకు మరియు శ్రీ రవికుమార్ గారు ఈఎస్ గారి పర్యవేక్షణలో ఎస్సీబీ నిరంతరం వర్క్ చేస్తూ ఉంటుంది. ఇదివరకు అక్రమ మద్యం కేసుల్లో పట్టుబడిన అక్రమ మద్యాన్ని ఇవాళ ధ్వంసం చేయడం జరిగింది. దానికి సంబంధించి వివరాల్లోకి వెళ్తే మొత్తం మీద 83 కేసుల్లో 535 లీటర్లకు గాను ఇవాళ పంచనామా ప్రొసీడింగ్స్ ఇవన్నీ మీడియా సమక్షంలోనే మేము కండక్ట్ చేసి ఈ అక్రమ మద్యాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఇంకా మనకి భవిష్యత్తులో ఆర్డర్స్ మన డిప్యూటీ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఇంకా మన స్టేషన్లో పట్టుబడిన ఇతర కేసుల్లో ఉన్న మద్యాన్ని కూడా ధ్వంసం చేయడం జరుగుతుంది. ఆ విషయాన్ని కూడా మీడియా ముఖంగా మేము తెలియజేసి మీడియా ముఖంగానే ప్రొసీడింగ్స్ పంచనామాలు ఇవన్నీ కండక్ట్ చేసి మీ ముందే ధ్వంసం చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. వినోద్ అండి ఫస్ట్